భవానీ స్కూల్కి వెళ్ళలేదు. ఆ విషయం శివగామికి తెలుసా? భవానీ స్కూలుకు వెళ్ళని విషయం అమ్మగారికి తెలుసయ్య గారు. పాపం భవానీ రాత్రంతా ఒక్క క్షణం కూడా రెప్ప మొయ్యలేదు. ఎందుకు? భవానీకి ఒంట్లో బాలేదా? ఇప్పుడే చూశాను కదా, బానే ఉన్నట్టుంది. అది కాదయ్య గారు, పాప ఉగ్ర నరసింహస్వామి పూజ చేసింది. ఏంటి, భవానీనా ఉగ్ర నరసింహస్వామి పూజ చేసిందా? అవునయ్యా. భైరవి దేవికి, భైరవి ఆత్మకి దిగ్బంధనం నుంచి విముక్తి దొరికింది. పూజ పూర్తయిన తరువాత ఆ దేవి మళ్ళీ మనింటికి వచ్చింది. పాప చేసిన పూజ ఫలమే శివగామి నాకు కనిపించింది. కనిపించడమే అసాధ్యం అనుకున్న శివగామి కనిపించడానికి కారణం ఆ ఉగ్ర నరసింహస్వామి. ఆఖరి నిమిషంలో ఆ ఉంగరం పట్టు నేను చూసేలా చేసింది ఉగ్ర నరసింహస్వామి. ఇదంతా భవానీ చేసిన పూజ ఫలితమే. శివగామిని కాపాడటంలో భవానీ పాత్ర కూడా సగభాగం ఉంది. అయ్యగారు, ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు లక్ష్మమ్మ, భవానీ అంత కష్టపడి పూజ చేసింది కదా, అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందా అని ఆలోచిస్తున్నాను, అంతే. అంతా ఆ భైరవీదేవి మహిమ. సరే లక్ష్మమ్మ, నువ్వు వెళ్ళు. ఎలా ఉన్నారు మేడం? జాగ్రత్త.